పందులు అజ్జో అజ్జో గుంపు ఇంకా బండల మీద కనబడుతుంది పాప హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్. అది మరి ఎక్కడో కాదు, బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసినట్టు ఒక కొండ అయితే కనిపిస్తుంది కదా. ఇదే కొండ పైన ఇప్పుడు మనం హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆ కాన్సెప్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మా వాళ్ళకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అరే 20 minutes టైం నేను తీసుకుంటా, 20 minutes లో అయితే వెళ్ళి హైడ్ అయిపోతా. ఆ 20 minutes తర్వాత నుంచి జరగబోయే 1 hour లో మీరు నన్ను వచ్చి ఫైండ్ అవుట్ చేయాలి. గ్రూప్స్ తినర్రి, టైసన్ గాడు, తేజ గాడు. ఈ రోజు ఎలా ఉండబోతుంది అంటే సింగిల్ కాకుండా నేనైతే శేఖర్ గారిని తీసుకొని వెళ్ళిపోతా. నేను ఒక దగ్గర హైడ్ అయిపోతా. వీళ్ళు వచ్చేసి ఇద్దరిద్దరు టీమ్స్గా డివైడ్ అయిపోయి నన్ను ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. సో ఇందులో ఇంకా రూల్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మీకు వీడియోలో అయితే ముందే చెప్తా. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకొక కండిషన్ మీకు జాగ్రత్త చెప్తాను. ఇప్పుడు టైం వచ్చేసి ప్రజెంట్ 5:10 అయితే అవుతుంది. అంటే 5:30 వరకు నేను హైడ్ అయిపోతా. మీరు కరెక్ట్ 5:30 వరకు మూవ్ కావాలి ఇక్కడ నుంచి. ఓకే. అలాగే ఇంకొక చిన్న కండిషన్ ఉంది దీనిలో. ఎవ్రీ పావు గంటకు ఒకసారి నేను ఎక్కడ ఏ లొకేషన్ లో ఉన్నా అక్కడ నుంచి డ్రోన్ అయితే ఫ్లై చేస్తా. మీరు ఆ లొకేషన్ ఆ సౌండ్ ని బట్టి నా దగ్గర కూరుకొస్తారా? అది మీకు ఒక హింట్. మీరు ఎక్కడ ఉన్నారో ఫైండ్ అవుట్ చేసుకోండి. నాకు ఒక హింట్. మీ ఇష్టం అదిగా. నేను దాన్ని ఎక్కడో లేదు ఎక్కడో దించినట్టుగానే ఎట్లా అక్కడ చూసుకుంటా. నాకు మీ పొజిషన్ తెలుస్తుంది, నా పొజిషన్ మీకు తెలుస్తుంది. అట్లా మనం గంటలో 4 సార్లు అయితే ఫ్లై చేయడానికి ట్రై చేద్దాం. వాళ్ళకి హింట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఈ గంట లోపల వీళ్ళు 20 minutes లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, 10 minutes లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే 1 hour లో ఫైండ్ అవుట్ చేయకపోవచ్చు. ఏదైనా జరగచ్చు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. అలాగే మనకు లోపల అడవి పందులు ఉంటాయి. ఇది ఎండాకాలం కాబట్టి పాములు కూడా ఉంటాయి. మెయిన్ జాగ్రత్త. ఆమా మురికి రాకూడదు. ఇద్దరు ఉంటారు కాబట్టి ఒకరికి కనబడకుండా ఒకరికి కనబడతాయి. మీరిద్దరు సిద్దిపేట లాంగ్ రూట్ ఏం కాదు కానీ అందరికి నాడలు ఉన్నాయి పైనలకి. మీ టీంలో నాడుందా? మనకు ఉంది. మీ టీంలో నాడుందారా? మొల్లారం దింపి గట్టి పారే. సో ఇదైతే ఫస్ట్ టైం మనం మాట్లాడుకోవాలి. ఏదైనా జరగచ్చు కాబట్టి ఫస్ట్ వీళ్ళకి ఇంత ఇస్తున్నా. సో ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్ళిపోతుంది కదా. చలో రెడీ? కరెక్ట్ 5:30కు మూవ్ గారు. నాకైతే ఆల్రెడీ గుట్ట గురించి చాలా ఐడియా ఉంది. ఎట్ సైడ్ వెళ్తే ఏముంటుంది అని చెప్పేసి. సో గట్ సైడ్ మనం గుట్ట ఎక్కిన తర్వాత కొద్దిగా రైట్ అని చెప్పేసి అడికి పోవాలి. అటు సైడ్ ఏరియా తెలియదు. అడికి బండలు ఉంటాయి. ఆ బండల కింద కూర్చున్నామంటే వాళ్ళకి దొరకం. మ్యాక్సిమం చెప్పాలి కానీ ట్రై చేస్తాం. వాళ్ళు ఎక్కడో చూసి వాళ్ళ దగ్గర నుంచి మూవ్మెంట్ చేయడానికి ట్రై చేద్దాం. మేము ఇప్పుడు హైడ్ కానీ పోతున్నాం. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. అయినా సరే మాకు కనబడే మీకు చూపిద్దామని చెప్పేసి ఆయన ఈ ఏరియాలో మీరు చూడొచ్చు. మొత్తం అడవి పందులు అయితే ఓడిపోయినాయి. ఇప్పుడే ఫ్రెష్గా. నాకు తెలిసి అలా ఏదైనా ఒకటి కవర్ అవుతుంది. నాకు కనబడితే కంపల్సరీగా మీకు క్యాప్చర్ చేసి చూపిస్తా. మన దగ్గర కావాలంటే దొరికాయి. ఇక్కడ భలే ఉన్నాయి ఆకులు. ఒకటే ఆకులు అన్నం తినేయచ్చు. టైం ఉంటే చూద్దాం పోయేటప్పుడు. ఇంత పెద్దగా కావాలంటే దొరికాయి. వీడికి ఎవరు ఎక్కువ రారు. మనుషులు అలజడి ఉండదు కాబట్టి ఇంత వనం పెరుగుతున్నాయి. టైం వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు 5:30 అయితే అవుతుంది అనమాట. మనలు కూడా వాళ్ళ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసారు కావచ్చు. నేను కూడా ఆల్మోస్ట్ ఈ 1/2 hour జర్నీ చేసి
ఒక లొకేషన్కి అయితే రీచ్ అయినా ఆ లొకేషన్ మీకు చూపిస్తారండి. ఇక్కడనే ఉంటుంది సూపర్ ఉంటుంది. సో అన్నయ్య చెప్పిన టైం అయితే అయిపోయింది, ఇక వెళ్ళిపోదాం మనం. రెడీ? టైం చూపెట్టు. 5:30 అయితే రమ్మన్నాడు కరెక్ట్. అయ్యో కనబడుతుందా? మీదంతా జింగిడిగా. ఇక మీరు టైం చూడచ్చు. ఒరి కనబడదు 5:30 నుంచి 6:30 దాకా టైం అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఇద్దరు ఎటు పోతారు? కేక్ ఎయ్యి. అటున్నాడా లేడా అనేది కేక్ ఎయ్యరు ఖచ్చితంగా. మనం కూడా డ్రోన్ లేపి ఆల్రెడీ లేపినాగా. ఇప్పుడు నేను టైజన్ అయితే పోతున్నాం, దింపిను మన తేజగాడు పోతురు ఇద్దరు. పొట్టు డ్రోన్లు అయితే దూరం నుంచి ఇట్లా వస్తుంది చూడు, దగ్గర నుంచి. నువ్వు ఏదైనా రాగానే నన్ను నువ్వు స్పీకేవు దింగిడిగా కొంచెం ఇట్లా ఎక్కుతాము. తేజా లెట్స్ గో. పుర్రే వచ్చా ఏంది ఇది? దేందో కానీ పుర్రెనే అవుతుంది. అది దాని ఏది మేకలక్క నడు ఎగబడదాం. ఇక్కడికి వచ్చినాక 2 రూట్లు ఉన్నాయి. ఇగో ఇటొక రూట్ ఉంది, ఇటొక రూట్ ఉంది. ఇటు పోతారా? అదే కానీ అటు పోతారా? మేము ఇట్లా వస్తాం మరి అట్లా. ఓకే, మేమైతే లెఫ్ట్ సైడ్ నుంచి పోతున్నాం. మన వాళ్ళు అయితే ఆ రూట్కి పోతుర్రు. ఏమైనా సరే దొరకవట్టురా. ఏమైంది? అయితే గోరములే ముళ్ళు కట్లే కూర్చోడి. ఇక్కడ నుంచి గ్రౌండ్ ఏరియా కనబడుతుంది కొద్దిగా. వాళ్ళకి ఎక్కడైనా స్పాట్ అయినా మేము అని చెప్పేసి అనిపిస్తుంది. ఏదైనా డైలాగ్ చెప్తామన్నా కానీ టెన్షన్ ఉంది, ఎందుకంటే వాయిస్ వినబడుతుందేమని చెప్పేసి. ఒక్కసారి ఇటు సైడ్ వాయిస్ వాళ్ళకి లొకేట్ అయిందంటే ఇటు అవుతారు కదా అక్క. ఈ బండ వెనుక కూడా దాక్కోవచ్చు, వెనక కనబడే బండ వెనుక. ఇది కాకుండా నేను చెప్పిన లొకేషన్ అటు సైడ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. అక్కడికి ఓనికి ట్రై చేద్దాం. నీకు పాము కరిచిన నాకు కరిచిన ఎవరు ఎత్తుకోరు. మళ్ళీ ఎవరు ఎత్తుకోరు. మళ్ళీ పాము మాట్లాడాలి. అందరు దాచుకునేమో ఫుల్ దమ్దమైంది. ఫస్ట్ టైం నేను ఇది ఫుల్ ఎక్కుడు. వర్షాకాలం అయితే మంచిగా పచ్చగా ఉండు. ఈ ఎండాకాలం అయిపోతే మొత్తం ఎండిపోయినాయి, రాకపోతున్నాయి మొత్తం. అదే అబ్బో సూతలు ములుగుతలు ఉరుకురే మరిగా దొరకవట్లే. మరి మనకే దొరకాలి. ఓ జింగిడిగా మీరు కూడా ఇటు వచ్చిరా? పోతున్నాం. ఏడ దాచుకున్నాడో ఏం కాదునో తెలీదు. అన్న నాకు ఒకటి ఏమనిపించింది అంటే, అన్న మంచి జాగాలే దాచుకోవచ్చు కాబట్టి శేఖర్ దొరకబడుతాడు. శేఖర్ తీసుకెళ్ళండి దేశ అలాగే ఇలా పైగా ఎట్లా ఇక లేదు పట్టుకో, నేను నడుస్తా ముంగట నువ్వు రా. ఇది నేను చెప్పిన లొకేషన్స్లో వన్ ఆఫ్ ద లొకేషన్. ఇది కాకుండా ఇంకా గట్ సైడ్ పోతే అడిదికి ఇంకా భలే ఉంటుంది. తర్వాత ప్లేస్ చేంజ్ చేసినప్పుడు ఉన్నది. ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు సిద్దిపేట మొత్తం కనిపిస్తుంది.
మనల్ని కాదు వాయిస్ అయిపోతుంది. ఒకవేళ మన మనకి ఎదురుగా వచ్చారు అనుకో బిస్కెట్ అయిపోతుంది మొత్తం. ఇక్కడైతే కొద్దిసేపు హైడే కూర్చున్నాం. వాళ్ళు ఎటు సైడ్ పోతారు ఒక 10 minutes ఆగి డ్రోన్ పంపించిన తర్వాత ప్లేస్ చేంజ్ అవుతుంది. ఓ జింగిడిగా ఉర్రక నువ్వు ఊరిన అనుకో వాళ్ళకి కినత్తు వచ్చిరని ఎట్లా వీక్తారు. వరితే ఇళ్ళకే వెళ్తే ఆయన పనులు ఇళ్ళకే వెళ్ళుడు ముచ్చట కాదు పీక్తారటన్నా గట్లా. డ్రోన్ లేకపోతే డ్రోనా గదే చూస్తానా నేను కూడా. ఒకసారి డ్రోను మనకు అంటే ఇది ఇంకోటి ఆప్షన్ ఎట్లా అంటే డ్రోన్ లేపితే దొరకడే ఛాన్స్ ఉంటుందా ఉండదా మనకు తెలియదు, కానీ మేమైతే దొరకబడతామని అనుకుంటున్నాం. ఎందుకంటే డ్రోను వ్యూ ముంగట కెమెరా ఉంటుంది కదా, ఆ వ్యూ అనేది ఇట్లా పోతుంది అంటే వెనుకున్నట్టు. అంటే నా గెస్ట్ ప్రకారం అంటే ముంగట నుంచి కూడా లేపొచ్చు, కాకపోతే నా గెస్ట్ ప్రకారం అయితే ఇట్లానే పోతుంది కాబట్టి అయితే వెనక సైడ్ ఉంటుంది. అది ఇట్లా వస్తుందా ఎట్లా వస్తుందా చూసి దాన్ని బట్టి ఉరుకుదాం. ఒకవేళ డ్రోన్ లేస్తే ఎప్పుడైతే లెంకులాడతాం. ఇక పామా ఇంకేదన్నా అంటే సొరికేనా పడతారా ఇలా గిల్ల పడతారా? ఇక గిల్ల పడతారు గిల్ల పడతారు ఇంగిడిగా నిజంగా మస్తుంది. ఓకే క్యాంపింగ్ కాదు కానీ ఒకవేళ మనమే దాచుకునేది అయితే నాకు ఈడ దాకా చల్లనే దాచుకుంది నేను, కాబట్టి దొరుకుతాను నేను ఫస్టే దొరుకుతా. అజ్జో ఇవన్నీ అడుగు పొందలేవే అనుకోలేమా మొత్తం ఇట్లా పన్నట్టు ఘోరం అడిగి పొందలేమో గిడి దిక్కుడు. ఇది మంచిగా సాపి వేసిందని ఇలా ఇట్లా దాచుకున్నారా? మొత్తం అడిగి పొందలు ఏరియానేదా మొత్తం మంచిగా సాపి వేసుకున్నాయి ఇట్లా. మన సౌండ్ వినడుతుంది వంశీ ట్రైస్ అంది. వాళ్ళు అక్కడ సైడ్ దేవులాడుతారు, అక్కడ సైడ్ ఉన్నారు వాళ్ళు. ఎటున్నారంట అది మనకు సౌండ్ వచ్చింది. అది పక్షుల సౌండ్ కూడా కావచ్చు. డ్రోన్ లేపు చూస్తానన్నాడు కానీ డ్రోన్ లేపలేదు, ఏం లేపలే ఇంకా. ఒక్కసారి కూడా రాలి మా దగ్గరికి. లేపితే మేము ఈజీగా కనబడతాం, ఒక్కసారి కూడా లేపలే. అంటే వాళ్ళు ఇంకా ప్రాపర్గా ప్లేస్లో జాక్కోవాలి. ఎన్నో దగ్గర తిరుగుతురు ఇంకెటేటో ఒక దగ్గర ఆగితే మంచిగా ప్లేస్ చూసుకుని ఆ జాక్కున్న తర్వాత లేపుతారు డ్రోన్. ఇంకా జాక్కోలేడో తిరుగుతుర్రు. అవుతుంది. చలో మీదకి ఎక్కుదాం, ఇక ఎక్కబడదాం. ఏ తేజ పందులు ఉన్నట్టు నీకు ఇవి మొత్తం అచ్చులు ఉన్నాయి. పందులే ఇవి అచ్చులు అన్నీ. ఇప్పుడు వచ్చేసి దగ్గర 15 minutes నుంచి మనం ఇక్కడనే స్టిక్ అయి ఉన్నాం. 15 minutes కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకసారి డ్రోన్ అయితే ఫ్లై చేసి చూస్తా. మనం ఉన్న ప్లేస్ నుంచి కాకుండా అక్కడ తీసుకొని దూరం నుంచి వాళ్ళ సైడ్ తీసుకొస్తా. వాళ్ళ లొకేషన్ తెలియకుండా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలుస్తుంది. డ్రోన్ ఫ్లై అయింది అన్నట్టుగా వాళ్ళకు కూడా తెలుస్తుంది 15 minutes కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇప్పుడైతే డ్రోన్ షాట్ చూసేయండి. మొత్తం మీదకైతే వచ్చినాం. ఈడ కనబడతలేరు, ఈడ డ్రోన్ కూడా రాలే ఇంకా. ఎడ చక్కుర అంటావు ఏమో మొత్తం అన్ని చీరక పోయినా కానీ మురికొచ్చినాం. నేనైతే ఫస్ట్ వచ్చినా ఎట్లా మంచిగా కానీ ప్లేస్ దొరుకుతలేవు వేరే దాసుకోలే. మనము డైరెక్ట్ ఎక్కేది కాకుండా డైరెక్ట్ ఎక్కకుండా అటు దేవులాడుకుంటూ వస్తే అయిపో. నేనేమనుకున్నా అంటే కొంచెం మీదకి ఎక్కితే కనబడతారేమో అని చెప్పేసి నేను అనుకున్నా. చెప్పినట్టుగానే డ్రోన్ అయితే ఇప్పుడు వచ్చింది. అంటే వాళ్ళు ఇవ్వరు దాకా నుంచి జాక్కోలే ఇంకా అటు ఇటు తిరిగిరు. ఎన్నో ఇప్పుడు ఆగి డ్రోన్ తోటి వీడియో తిరిగా డ్రోన్ కనబడుతుంది, చిన్న కనబడుతుంది చూడతా. అయితే ఏడుదో అబ్బా యాక్టివ్. గిల్ల ముందుగా
పందులు 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 చొక్క నీరు ముందు పొడవై పోయేవా అజ్జో అజ్జో గుంపు ఒక బండల మీద కనబడుతుంది పాప ఊరుకు వస్తుంది సౌండ్ ఘోరంగా అంటే ఘోరంగా పెద్దగా ఉన్నాయి పందులు. కవర్ అయింది ఏమన్నా ఒకటిల్ని కిందది పందులు 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 డ్రోన్ వచ్చింది అన్నకు. మేము చెప్పినాం డైరెక్ట్ గడ్దిక్కు పోనని పందులు ఉన్నాయని. మరి క్యాప్చర్ అయిందా కాలేదు తెలియదు కానీ ఘోరంగా అమ్మో ఘోరంగా ఉన్నాయి. ఆడించి కాడినట్టు అనిపించలేదు, ఏదో అడ్వెంచర్ చేసినట్టు అనిపించింది. అసలు గిడ్వినే అవన్నీ ఒకటైతే ఘోరం పెద్దగా ఉన్నది, కూర లెక్క సేమ్ నీళ్ళెక్కుంది, ఘోరం దొడ్డుకుంది. వెనకైనా చూసినా నేను కవర్ కాలేదు అయినా రైలు ఒక్క దగ్గర ఏమో కాలనుకుంటా అయినా బాబు ఈ చెట్ల కింద రప్పురుకుతుంది. ఘోరంగా సౌండ్ వచ్చింది, ఇట్లేమో ఉరికొచ్చినట్టు. కానీ ఘోరంగా భయమైంది. నేను ఒకటేసారి ఉరుకొతే తేజగాడు డింపి ఇట్లు ఉరుకుతుండేమో అనుకున్నా. కరెక్ట్ జింగిడిగా నేను అదే అనుకున్నా, వడలు ఇట్లు ఉరుకుతున్నామో అనుకున్నా. చూద్దాం ఇక పోదాం, అన్నం లేంకుదాం అంటే పందులు దొరుకుతున్నాయి. కూరగాయలకు పందులు కనబడేట్టున్నాయి, ఆగమాగం అవుతాడు. డింపిగాడు తేజగాడు ఇంకా కనబడలే, వాళ్ళే 2 సార్లు కనబడ్డారు. ఇక పందుల గుహ, పందులే అడుగులు అవుతున్నాయి ఈడ మొత్తం తవ్విని. నేను కింద వండుకుంటే కావచ్చు రాత్రి రోజు. ఇంకా ఏం లేదు పా గిటి ఇక్కడ నుంచే వచ్చింది డ్రోన్. ఉన్న పందులు అన్నీ ఒక దగ్గర ఉన్నట్టున్నాయి. అంత దూరం పోయి మళ్ళీ పందుల కోసం ఒక్కటి కవర్ కాలే జింగిడి. ఇట్లా పోతుందా? ఒకసారి ఫ్లయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్లేస్ చేంజ్ చేద్దాం. అటు నుంచి వాళ్ళకి ఎదురుగా పోదాం. మళ్ళీ చాలా కూరగాయలకు పందులు కనబడుతున్నాయి, క్యాప్చర్ చేసిరలేదు, మన దగ్గరికి రావాలి. సరే టైం చూపిస్తా ఎంత అయిందో. 5:49 అవుతుంది. అంటే 20 నిమిషాలు అయింది అంతే. ఇంకా మస్తు టైం ఉంది. చలో ఇంకా మీది పోదాం బయట. నువ్వు డ్రోన్ ఎట్లకెళ్ళి వచ్చిందని చెప్పేసి అటే ఉన్నారు అనుకోకు, అస్సలకే ఉండరు అటు. మనల్ని డైవర్ట్ చేయడానికి గీనే ఉన్నారు కావచ్చు, దాన్ని సాటికే ఉంటే అటు పోయి లేపిరేమో, అటు పంపించిరేమో. చలో ఇంకా ముందు కాదాం. ఇట్లా పోయి ఇంకా రాళ్ళు ఉంటాయి ఇక్కడ, పెద్ద రాళ్ళ కనుక ఇట్లా పోయి గడ్డు రాళ్ళు చూసుకుంటే గడ్డు పోదాం ఇప్పుడు. నాకు తెలిసి వాళ్ళ దగ్గర నుంచి చాలా దూరం వచ్చేసినట్టున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఎదురుగా పోనీకి ట్రై చేస్తాం.
వాళ్ళు కనబడితే వాళ్ళ దగ్గర నుండి కనబడకుండా వాళ్ళ ఫోటోలు తీస్తే మజా వస్తుంది. ముందు ఘోరంగా వస్తున్నాయి, చెప్పులు లోపలికి వెళ్ళి దిగుతున్నాయి. షూ వేసుకొచ్చారండి అసలు. చాలా దూరం వచ్చినాం. నాకు తెలిసి వాళ్ళు ఇంత దూరం వచ్చి కూడా కష్టమే. టైం కూడా ఇంకో 15 minutes కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు 5:58 అయితే అవుతుంది. ఇంకోసారి డ్రోన్ ఫ్లై చేద్దాం. ఏమైనా మూవ్ అయ్యారా అదే ప్లేస్లో ఉన్నారో తెలుస్తుంది మనకి. వాళ్ళు అసలు ఇందాక వచ్చిర్రా డింపిగాడు తేజాడు అయితే అసలు కనవద్దే. డింపిగాడు హైడ్ అయ్యి నాకు ఫోన్ చేస్తుండే కదా, ఇప్పుడు నేను హైడ్ అయినా కాబట్టి డింపిగానికి ఫోన్ చేస్తున్నా. ఏ క్యారే బచ్చే ఏమైందిరా ఎడు తిరుగుతుర్రా? నాకు డ్రోన్ షాట్లో డింపిగాడు తేజాడు కనవద్దే. కవర్ అయిందా? కవర్ అయిందా? దానిలో కూడా కనవాలి. మీకు కనబడేం లాభం, మీకు కనబడితే ఏం లాభం? అది ఏడ అవసరం మేము తిరుగుతున్నాం. నువ్వు నీకు డౌట్ రావద్దని అటు ఇటు దింపిన దాన్ని చెప్పలే డింపాడు ఆలోచిస్తాడని. సరే సరే మళ్ళా సరే పంపిస్తాను. అయితే అడు చూసినావా అడిదిక్కుంటారని అడిదికోలేట మనం అటే ఉన్నాం. ఏదో ఉన్నట్టున్నారు మంచిగా కూర్చున్నారు. చలో గిట్ దిగా గిట్లకి పోదాం. ఇప్పుడు వీళ్ళు వస్తామన్నారు కదా, వీళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసిపోదాం. ఇక హాఫ్ టైం కంప్లీట్ అయిపోయింది. 5:30 నుంచి 6 దాకా టైము. ఇక బరాబర్ ఇప్పుడు 6 అవుతుంది. ఇంకా అర్ధగంట అయితే అయిపోతుంది. ఇక అర్ధగంట దొరకడు. ఇటు కావాలని ఉడుతున్నారు మరి, వాళ్ళ వేరేటోళ్ళ తెలియదు. పోదామా? ఎటైతే అటే మంచిగా కూడా నా మంచిగా చూడు మంచిగా చూడు. దుర్గాడుతాను చూడనా చూడు. చలో గిట్ల దిగుందా. జింగిడిగా ఆగిది ఏంటివే ఇక్కడ కూర్చుకుపోతుంది చెప్పత్తనే. ఓ చూడలే ఏముంది అదే ముళ్ళు ఏదన్నా నేను బండ కొరుగుతే ఎట్లా మరి గిలకి ఎక్కువ పావా వేరేరా వాళ్ళు గీనే ఉంటే మన గీనే ఫోన్ చేసి గిరిని రాకపోవా. డింపి వాళ్ళు మా దగ్గరనే ఉన్నారు. వాళ్ళకి మంచి హింట్ కూడా ఇచ్చిన నేను వరుకుంటా. వాళ్ళు అయినా మూమెంట్ అయ్యి వస్తలేరు. మనం ఇటు నుంచి అడిగికి వెళ్ళిపోయాం వేరే సైడ్. మా దగ్గర ఇక్కడ ఒకటి పందుల గుహ ఉంటుంది. ఆ గుహ చదివిన వాటది పోయి అటు కూర్చున్నట్టున్నారు. చలో దారిలో ఉంది. అసలు ఈ బండకైతే భలే ఉంది గుండ్రంగా. అది మళ్ళా లోతుంది కిందికి. ఇదంతా ఆడి పందులు అన్నది. ఆడ బండి ఉంది, కూర వదిలిపెట్టి పోయింది ఆల్రెడీ. ఊగా ఆడుండిపోతాను ఇక. ఏంటి ముళ్ళు? అది ఏం ముళ్ళేం కాదు కదా మెల్ల. ఇగో అందుకే మర్చిదాకా ఆగుదామని ఎట్లా చూసా మొత్తం బాగున్నాయి. ఇంతసేపు ఇన్నొచ్చు. ఇంతసేపు ఈడుంటే పాడు అసలు.
మనం ఆ రోజు నైట్ వచ్చి ఇది ఎక్కినాం కదా అదే బండ. వాళ్ళు డ్రోన్ ఇప్పుడు చూద్దాం ఎటు దింపి ఏడ ల్యాండ్ అవుతుంది ఏం కథ అనేది చూసి దాన్ని బట్టి ఉరుకుదాం. ఓపెన్ ఏరియాలు ఉంటే లేపొస్తుంది డ్రోను. ఇక ఈ చెట్లలో ఉన్నారనుకో లేపరాదు కదా డ్రోను. దానికోసం మనం ఇట్లాంటి ఓపెన్ ఏరియాలో వెళ్ళిపోతుంది డ్రోన్. డైవర్ట్ చేస్తుంది డైవర్ట్ చేస్తుండో నాకు తెలిసి డైవర్ట్ చేస్తుండో ఖచ్చితంగా. ఇప్పుడు ఆ డ్రోన్ మళ్ళీ వస్తుంది ఓపెన్ ఏరియా గిటే కింద కురికొచ్చినట్టున్నాడు. అబ్బా ఇటు ఘోరంగా జిబ్బున అంతే షీదు ఘోరంగా. వచ్చేసి 6:12 అయితే అవుతుంది. ఇంకా మనకు 18 minutes టైం అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి ఎవ్రీ 5 minutes ఒకసారి వాళ్ళకి నేను వాయిస్ అయితే ఇస్తాను. దాంతో ఫైండ్ అవుట్ చేస్తారని చూద్దాం. ఎందుకంటే డ్రోన్ తోటి మనం లేవినట్టయితే మన పొజిషన్ అలా తెలుస్తలేదు, కానీ వాళ్ళ పొజిషన్ నాకు తెలుస్తుంది. అందుకే నేను ఇంతకుముందు వాయిస్ కూడా ఇచ్చిన నా పొజిషన్ తెలవాలని. వాళ్ళు అక్కడికి వచ్చే లోపల మళ్ళీ చేంజ్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ నుంచి నో డ్రోన్ ఫ్లయింగ్. ఇక్కడ నుంచి ఎవ్రీ 5 minutes ఒకసారి వాళ్ళకి వాయిస్ అయితే ఇస్తాను. దొరికిరాడు ఫైనల్ గానే అయితే వెళ్దాం. అదే డ్రోన్ ల్యాండ్ అయ్యే కంటే చూసినట్టున్నారు జింగిడి గారు. గిట్ల కింద దిగుదా ఇట్లే ఇటే మళ్ళీ గడ్డు అంతా ఇరిగిపోవాలి. నేను చెప్పిన డ్రోన్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయింది అని నేను సౌండ్ వింటున్నా. అందుకే నేను రాఫర్ కదా అప్పుడు వరినావుగా వీళ్ళు ఎట్టురుకుతురా మాముకుతురు జింగిడి ఏమైనా కనబడ్డారా? పోతనే ఉన్నాం. ఇది ఏమైందిరా? సంతోషం నువ్వు దొరికినా. నేను వరినగా అట్టగిలో ఫైండ్ అవుట్ చేసిరా? నేను మీకే అనుకున్నా. మా పైనకి 45 minutes ఫైండ్ అవుట్ చేసారు. ఆ బ్యాచ్ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి దొరకలేదని చెప్పారు. ఇప్పుడు ఇవాళ లైన్లోనే ఉన్నాడు. కొత్త వరిన దొరకలేదు అన్నారు. హలో దొరకలేదు అన్న. అసలు పడుతున్నారు వీళ్ళు. ఏంటి డ్రోన్ ల్యాండ్ అయినట్టు అనిపించింది, అందుకోసం అని చెప్పేసి అట్లా. అదే నేను నీకు అందుకే ఫోన్ చేసిన. డ్రోను ఎగిరేటప్పుడు చూడరు క్లారిటీగా చూసి ల్యాండ్ అయ్యేటప్పుడు ఆడు కురుకురు అని చెప్దామని ఫోన్ చేసిన. ఫస్ట్ కూడా నేను చెప్పలే. ఫస్ట్ డ్రోన్ ఇక్కడ సైడ్ నుంచి వచ్చింది. నువ్వు అన్ని కథలు ఆడకు దొరికినట్టున్నారు కానీ అట్లా అనకు. తేజగాడ్ నీకంటే ముందు తేజగాడ్ అంటున్నట్టే ఖచ్చితంగా దొరికినట్టే. సరే 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 దొరకలే కానీ వస్తున్నా. మరి ఏడున్నారు మీరు? మేము మీదికి వస్తున్నాం రారి. సరే గుట్ట కాడ మనం ఎక్కినా చూసినావు గుట్ట బండల కాడికి రారి. ఏమో దొరికిరా. ఇంతకుముందు మనం కాల్ చేసినప్పుడు అన్నారు కదా దొరకలేదా మనకు తెలీదు. కాబట్టి దొరికినట్టే డింపి ఫైండ్ ఇట్ అని ఒరిగిండు. అట్లా యాక్టింగ్ చేస్తురా ఏమవుతుందో చూడాలి. ఇక మొత్తానికైతే మనం ఎక్కిన గుట్టలు అన్నారు కదా ఇక్కడికి వస్తురంట. ఇక దాన్ని బట్టి ఇప్పుడు మొత్తం గ్రూప్ పోదాం. ఒకవేళ దొరకకపోయినా కానీ గ్రూప్ పోదాం. మళ్ళీ ఇంకోసారి డ్రోన్ లేపమని ఏడ ల్యాండ్ అయితే ఆడు కురకాలి. హలో హలో మళ్ళీ వచ్చింది. మళ్ళా రాలే మాదికి వచ్చింది. అవి ఎక్కడ సైడ్ ఆడ మీదికే వస్తుందా? మళ్ళీ ఇటు వచ్చింది మాదికి వచ్చింది. రాలేవా జింగిడిగా డ్రోను లేదా మీ సైడ్ వస్తుంది చూడు ఒకసారి. అట్లా ల్యాండ్ అవుతుందా? అక్కడ సైడ్ పోయింది. గటు సూర్యుని వచ్చింది నా మీద కావాల్సుకొని. అదే ల్యాండ్ చేయడానికి దొరికితే వాళ్ళు ఇన్నే ఉన్నారు ఎన్నో. అందుకే ఇదే ల్యాండ్ ఇటుదే నాగర్ ల్యాండ్. నువ్వు అనే పర్టికులర్ గా చూడు మన దగ్గర మన ఇద్దరికి మధ్యలో గిన్నెనే అయినా ఉన్నారు. మా దగ్గర ఉన్నాడు ల్యాండింగ్ చేయడానికి ఆగమవుతుంది. ఇక ల్యాండింగ్ చేస్తే దొరికిపోతా అని మేము మెల్ల కిందికి పోతాం. ఇక మీరు రారాడికి వస్తున్నాం.
మేము ఎట్లా దొరికిపోయినాం కాబట్టి ఇక మెల్ల కిందికి పోతున్నాం. వాళ్ళని చేసే పాడిపోద్దాం, డ్రోన్ వాళ్ళతోనే తిరుగుతుంది. వాళ్ళ పైన ప్రాంక్ ఇస్తాం మనం నలుగురు మళ్ళా. అయినా మీరు మాతో చేతులు కలిపిపోయింది. మీరు మాట్లాడి కలిపి దొరకవచ్చినాగా మళ్ళీ మెల్ల కవర్ చేసుకుంటారు. నేనా పందులు అనుకోని షో షో అంటాడు. నేను గల్లకెళ్ళి వాడి తిరిగేస్తా. డిప్లానికి ఇట్లా దొరికి పందులు అనుకుంటాయి ఇక ఇంకో కొత్త పంది వచ్చిందిరా ఈ గుట్ట మీదకి అని అనుకుంటాయి అవి. ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఇక మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకా 4 minutes ఉంది. ఇంకా 4 నిమిషాల్లో ఫైండ్ అవుట్ అయిపోతే మీరు దొరకనట్టే. ఇంకా 4 నిమిషాల్లో ఫైండ్ అవుట్ అయిపోతే మీరు దొరకనట్టే. ఇక సేఫ్. నువ్వేం సేఫ్ అవుతావు? సేఫే, వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తలేరుగా. మేము ఫైండ్ అవుట్ చేసినా 2 టీములు ఫైండ్ అవుట్ చేయాలి. అట్లా లేదు, మేము అట్లనే చెప్పినాం ఇంట్రో. అసలు లేదు, మీరు ఫస్ట్ చెప్పాలి. మరి అట్లా లేరు, మేము ఫస్ట్ లాగమైతే ఒరే టైసాడ్గా మేము వచ్చే వరకు మా ఇంటనే ఉన్నట్టు అన్న. ఇగో డ్రోన్ పట్టుకుని వస్తాడు మా ఇంకా. డింపిగా టైం అయిపోయిందిరా. నాకు తెలుసు గిన్నె ఉన్నాడు, గిన్నె ఉండే ఇప్పుడా గిన్నె ఉండే. ఇప్పుడు మళ్ళీ కింది కూరికినట్టున్నారు. భయపడరు కింది కూరికిరు. దిగు మెల్లది. ఫోన్ చేస్తాను. హలో మాది మేము మీ గురించి ఆగుతున్నాం. గిన్నె వచ్చింది సౌండ్ కనబడతారా అని. సౌండ్ కాదు, మమ్మల్ని చూడాలి, చూపించాలి కెమెరా చూపెట్టడం అంటే ఉప్పుతురుగా మీరు. డ్రోన్ లో మీరు కనబడుతున్నారు, మేము కనబడుతున్నాం. నాకు తెలుసు మీరు కిందికి దిగిరని నాకు తెలుసు. నువ్వు బండి సాటుకు పోయి దాచుకుని దారా అన్న నాకు నచ్చింది. బండి సాటుకో గిడేనో మా మీదనే ఉన్నారా మీరు? సరే ఒకసారి కిందికి దించు, ఇంకా కిందికి దించు. అబ్బా చల్ల కాదే ఆగిన కుయికి సౌండ్ వస్తుందా? ఇరు కీకి సౌండ్ వస్తుంది. ఆయన నేను కిందికి దించమన్నా కాదు, కిందికి దించుతా సౌండ్ వస్తుంది. మేము అనుకుంటున్నాం కీకి అని వస్తాయి రిమోట్ లా. ఏం రాదు. సరే వస్తున్నాం. ఏడా
గట్టిగా గిన్నె ఉన్నారు ఈయన వచ్చింది నాకు సౌండ్. కిందికి తీయండు నాకు తెలుసు, కిందికి తీయండి ఇక అయిపోయింది. నువ్వు ఆనే ఉన్నావు నాకు తెలుసు, ఇక కింది తీరు అయిపోయింది. వస్తున్నాం ఆగు సరే, వస్తున్నాం ఆగు. మేము ఇటు ఎల్లకెళ్ళ తోవలేని కాడి నుంచి తోవకే అల్లకెళ్ళి వచ్చినాం. ఇప్పుడు తో కూడా దొరుకుతుంది మాకు. వాళ్ళు దిగి రాలేని ఎప్పుడో సిద్ధిపెడతా దీని అన్నారు అప్పుడే. సరే వస్తున్నాం ఆగు. సరే వస్తున్నామా అట్లనే సరే. వాళ్ళు మాలే చూసుకుంటూ వస్తారు. టైం అయిపోయింది, అందరం కలిసి ఇక్కడ కూర్చుంటాం. టైం అయితే అయిపోయింది. ఆల్రెడీ అన్న కిందికి వెళ్ళిపోయిందట. ఏమో మమ్మల్ని రమ్మన్నట్టు మా దిగతలేదు. అందుకే మమ్మల్ని డ్రోను పసిగడుతుంది మెల్లగా. చెట్టు సాటు నుంచి పోతుంది. పోతాం మేము కూడా కిందికి మెల్ల. అయినా టైం అయిపోయిందిగా. టైం అయిపోయి దగ్గర 15 నిమిషాలు అవుతుంది. అయిపోయింది డ్రోన్ రిమోట్ తొక్కి టైం అయిపోయిందిరా. అయిపోయింది నాకు తెలుసు జింగిడిగా ఆల్రెడీ ఫోటో ఎప్పుడో చెప్పినా వాళ్ళు ఎప్పుడో ఫైండ్ అవుట్ చేసారు. అప్పుడే ఎవరు దింపి ఫైండ్ అవుట్ టైం అయిపోయినాక వచ్చారు వాళ్ళు కూడా మా దగ్గరికి. గాడు ఉన్నప్పుడు ఎవరు ఏడా అది డ్రోన్ కోసం మరి కావచ్చు. సో మొత్తానికి విత్ ఇన్ టైంలో డింపియాల టీం ఫైండ్ అవుట్ చేసింది కాబట్టి వాళ్ళ టీం వచ్చేసి సేఫ్. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో 2 కూరలు నేనైతే ఉండబోతున్నాయి. వీళ్ళు ఫైండ్ అవుట్ చేసినందుకు నేను, ఫైండ్ అవుట్ చేసినందుకు వీళ్ళిద్దరు. మరి కోసేపు అయితే వీడు అందులో ఆడుతుండే బండలు ఎక్కడికి దేనికి మరి మజా వచ్చిందా? కిలో దగ్గర చేయాలా? ఫోన్ ఉంటే అయిపో దగ్గర వస్తుండే. వీంది ఏమైంది లేదా? అంటే తీయలే. పందులు వచ్చినాయా మీకు? ఏమన్నా డారీ ఏమన్నా సో కింద మన వ్యాన్ దగ్గరికి వెళ్ళైతే మాట్లాడుకుందాం. చలో, వీడియో మొత్తం మీరు చూసారు కావచ్చు. ఎట్లా అనిపించిందో కామెంట్ చేసాడు మాత్రం మర్చిపోవద్దు. దమ్ము అయింది, ఘోరంగా ఉంది. అలా ఇప్పుడే గిట్లుందంటే ఇక వానాకాలం కూడా మీరు ఆల్రెడీ చూసారు కావచ్చు. ఒకసారి వర్షం పడేటప్పుడు మనం అలా వినాం. అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రావాలి కానీ మస్తు అనిపించింది. వాసానికి వర్షం పోయినప్పుడు మస్తు ఇప్పుడే ఘోరం ఉన్నది. ఇప్పుడు అంతా ఎండిపోయి అంత ముళ్ళు మంచిగా లేదు. మళ్ళీ వచ్చాయిగో కోసి పారేసింది. ఎడబడ్డవరా పల్లె మొత్తం ఇట్లా మొత్తం గిరింది. గిరికపోయినా ఇట్లా ఏదైనా మజా వచ్చింది. డింపి వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారా లేదా అనుకున్నా కానీ వాళ్ళకి ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో చెప్పినా కదా, డ్రోన్ లేపినప్పుడు దించినప్పుడు చూసుకోరా మా లొకేషన్ మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. దించినప్పుడు చూసుకోవాలి చెప్పినా నాకు అంత గుర్తుగా. నేను అదే వాళ్ళకి దాంతో పాటు నా వాయిస్ కూడా ఇచ్చిన. నా వాయిస్ వినవడంగానే ఏమని ఊరికి వచ్చిరా వాళ్ళు. జింగిడి అని చెప్పినా డ్రోన్ ఏడల్యాండ్ అయితే ఉరుకురు అని చెప్పిన. అదే ల్యాండ్ ఏడా ఎత్తలేడు, మంచిగా మీదనే పెడుతుంది. మళ్ళీ ఇట్లా మొత్తం స్లోప్ ఉండదు. స్లోప్ మీరు ఎటు రా గిట్ ఎక్కి రైట్ సైడ్ వస్తే మేము దొరకదు. నేను గిట్ పోయినా ఇట్లా మళ్ళీ ఆ గుండు ఉందా మనం అటు పాత గుండె ఎక్కగలుగుతాడు. అది ఎక్కినా పెద్దది ఎంత ముందు నేను ఎక్కుదామన్నా దాని మీద చూసిరారా మీరు? దాని మీద కాదు దాని వెనకకు పోయినా ఇంత ఉండదు కానీ. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో నేను ఇద్దరు డుంబలు మేము కూడా ఉండం. నీకేమని చెప్పినా టీం వద్దా దేవలాడేది చెప్పింది మేమే చెప్పలే. డ్రోన్ దిగుతుంది గడితే నేను చెప్పిన దొరికింది కానీ అట్లా నువ్వు అన్న ముగ్గురు ఉంటారు. రివెంజ్ ఛాలెంజ్ అయిపోయింది. నలుగురు కలిసి రానుంటారు. ల్యాండింగ్ అయ్యే ఏరియా కురుకుర్రి అని చెప్పిన చెప్పగా వాళ్ళు వచ్చి
ఫోన్ ఉంటుందా కాన్ఫిడెన్స్ పెట్టగానే కెమెరా ముంగట అంత ముందే దొరికిరు. కెమెరా ఫోన్ చేసిండు. చూడు ఆ ఫోటో చూద్దాం. అట్లయితే యాక్చువల్గా సీక్రెట్ రూమ్స్ మనం అనుకున్న ప్రకారం ఎవడైతే లాస్ట్ దాకా స్టిక్ అయి ఉంటాడో వాడు సేఫ్. వీళ్ళు ఫైండ్ అవుట్ చేసారు కాబట్టి వీళ్ళు సేఫ్. నేను దొరికినా కాబట్టి నేను లూజ్. మొత్తం అనుకుంటే నలుగురు కలిసి రానుంటే నేను చెప్తాను. లేదు ఇద్దరు డుంబలో నేనైతే ఉండబోతున్నాను. ఎందుకు అన్నొక్కడే కామెంట్ చేయరు గైస్, కామెంట్ ఇది బెస్ట్. ఇంకా మీరు అంతా చూసి నేను ఒక్కడిని ఉండాలనా, వీళ్ళు ఇద్దరితో కలిసి ఉండాలనా, లేకపోతే అందరం ఉండాలనా? అందరం కాదు, అందరం కాదు. నేను ఫోటోలో మరి ఇంకో డింపోలకు మామూలుగా దొరికింది. ఆల్రెడీ డింపోలకు దొరికింది. ఎందుకైతే వాళ్ళు వేసుకుంటే అది టీమ్ డివైడ్. టీమ్ డివైడ్ అనేది కాలే. టీమ్ డివైడ్ అంటే టీమ్ డివైడ్ అన్నప్పుడు నిన్నే తీసుకోపోతారా? సెలెక్ట్ చేసి పెట్టినా కదా. సెలెక్ట్ చేయలేను. జింగిడిగా వాళ్ళిద్దరు రివెంజ్ ఛాలెంజ్ ఉండడానికి భయపడుతున్నట్టున్నారు. ఇది మీ మీదకి ఏడ్చి పెడతాను నేను చెప్పినట్టుగా. కామెంట్ చేయరు, కామెంట్ చేస్తారు. నేను చెప్పేది కామెంట్ చేస్తారు. నేను ఒక్కడి ఉండన్నా, వీళ్ళిద్దరిని వేసుకొని మేము ముగ్గురం ఉండాలనా? ఇక అందరం వద్దు, మీరు అందరం వద్దురా ఉంటారా? రివెంజ్ ఛాలెంజ్ ఏంటో చెప్తాం. చెప్పుడు కాదు, ముందు ఫిక్స్ కానీ రివెంజ్ ఒకటి చెప్తా. సరే ఇదంతా నలుగురం పోయినాం అనుకో, ఆ ఊసారి సింగిల్ పోనుండే డబ్బులు నాకు దొరకవచ్చు. ఫస్ట్ టీం డివైడ్ చేసినా కదా. డివైడ్ లేదు, టీం డివైడ్ జింగిడి గారికి దొరకపో, మరి ఆయనకే దొరకవచ్చు. వీడు కూడా ఉండు, అయితే వీడు కూడా ఉండాలి. టీం కాదు, ఇంట్రోల్లో చెప్పినా కాదు. దొరికినాక సపరేట్గా రాని ఉంటుంది. సరే ఇది ఇప్పుడు నేను మాట్లాడతా. దొరికినా సపరేట్గా రాని నేను మరి ఎప్పుడుగో డింపలో దొరికినట్టున్నారు, పక్క పంట ఉండి మమ్మల్ని ఖచ్చితంగా ఆట ఆడిస్తున్నారని చెప్పి దొరికినట్టున్నాడు అనగానే నేను గిట్ సైడ్ నుంచి వాయిస్ ఎందుకు దొరికిపోయినా ఉడుతుండు కదా. నేను చెప్తున్నా వచ్చి ఇటు సైడ్ లేదు అడే ఇస్తాడు అటు గుట్ట సైడ్. ఇటున్నామనుకుని ఉరికొచ్చారు కదా. లేదు నేను పడదామని అదంతా కాదు. మనం గిది ముచ్చట మనం అయితే దొరికిరు, అప్పుడే దొరికిరు. ఏదో ఒక టీం కు దొరికిరు బై బస్. వీళ్ళిద్దరు దొరికినాక టైసన్ ఎందుకు ఉరికొచ్చాడు? మళ్ళీ మళ్ళీ దొరకడం అంటే అటు దొరకలే కావచ్చు. అట్లా కూడా మొత్తానికి ఇది అంత లొల్లి కాదు. అరే రివెంజ్ ఛాలెంజ్ ఏం పెడదాం అనుకుంటారా? రివెంజ్ ఛాలెంజ్ వాళ్ళు కామెంట్ రివెంజ్ ఛాలెంజ్ కూడా వాళ్ళకి చెప్తాం. అదే మజా వచ్చి మీరు కూడా ఉండాలి అని చెప్పేసి చెప్తారు. బిర్యానీ నేను ఒక్కని మీ ఇద్దరు తినబెడతా, వీడు మీ ఇద్దరు తినబెడతాడు, ఆడు మీ ఇద్దరు తినబెడతాడు. 3 సార్లు అట్లా తినబెట్టరు. అట్లుంటదా? మీరు కాంప్రమైజ్ అవుతారా? కాంప్రమైజ్ అవుతా అన్న. నేనైతే తేజానికి తినబెడతా. తేజానికి ఇద్దరు తినబెట్టాలి. ఇద్దరికి బిర్యానీ ఏం కాదు. అరే నువ్వు అన్నట్టుగా 100 కిలోమీటర్స్ నేను రెడీరా. వీళ్ళు కూడా నీతో పాటు ఓడిపోయారు కాబట్టి కాకపోతే వాళ్ళు చెప్పినాక నాకు ఒకటి వేరే ఛాలెంజ్ పెట్టారు. సరే 20 కిలోమీటర్ల మొక్కాల మీద 20 కిలోమీటర్స్ 20 కిలోమీటర్ అంటే తక్కువ మొక్కాల మీద వద్దా? మరి 100 కిలోమీటర్స్ మాత్రం వచ్చేసి ఏదైనా ఒకటి ఫిక్స్ చేయి. కాకపోతే వాళ్ళు కామెంట్ చూద్దాం. ఒకవేళ 100 కిలోమీటర్స్ అంటే ఓకే, ఎవరెవరు ఉండాలో కామెంట్ చేయరు. అదే విధంగా రివెంజ్ ఛాలెంజ్ ఏముండాలో కూడా కామెంట్ చేయరు. ఉంటాడు కానీ నేను కామెంట్ చేస్తారు. ఓకే గైస్, టేక్ కేర్, బై బై. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు ఇదే విధంగా వస్తూనే వర్క్ షాప్ పోయేదాకా వస్తూనే ఉంటారు వీళ్ళు. వీడియో అయిపోయింది కూడా, అది కథ కలవది, మీరు డిసైడ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై.